మీకు ఒక గమనికైనటువంటి ఒక విషయం, మన కలియుగంలో భారతము, రామాయణము 2 ఘట్టాలుంటాయి. ఈ భారతము, రామాయణంలో వచ్చేటువంటి విలువలు కావచ్చు, సనాతన ధర్మం కావచ్చు, వీటిని చూసే మనం ఈరోజు ధర్మం 4 పాదాల మీద ఉన్నా, మనం ఈ రోజును ఎన్నో రకాల వాల్యూల్ని మనము చెప్పుకుంటూ ఉన్నాము. ఇవన్నీ కూడా మీకు 2 విషయాలు గమనించండి. రామాయణం రాయడానికి ముఖ్యమైనటువంటి కారణం ఎవరయ్యా అంటే, మన భారతదేశానికి సంబంధించినటువంటి విధానంగా ఎన్నో వేదాలు ఉన్నాయి. అన్ని వేదాలు సృష్టించడానికి ఒకటే ఒక కారణం, భారతం, రామాయణం. అలాంటి రామాయణ భారతాల్ని సృష్టించడానికి గల కారణం ఎవరయ్యా అంటే కనుక ఖచ్చితంగా హనుమాన్ అని చెప్పొచ్చు. అలాంటి మారుతి హనుమాన్ ఎవరైతే ఉన్నారో ఎలా అంటారేమో, మీరు ఒకటి గ్రహించినట్టయితే కనుక మీరు రామాయణం తీసుకోండి. ఈ రామాయణ ఘట్టంలో ఎవరి వల్ల ఎవరికి మంచి జరుగుతుంది, ఎవరికి సహాయం చేస్తారు అంటే హనుమాన్ లేకుండా రామాయణమే లేదు. ఇది ఖచ్చితంగా చెప్పొచ్చు. కానీ రామాయణం నడిచిన కాలం కూడా హనుమాన్ మనకి గుర్తొస్తూనే ఉంటారు. ఆ తర్వాత భారతం. ఈ భారతంలో జెండాపై కపిరాజు అని చెప్పేసని కృష్ణుని యొక్క రథానికి పైన ఉండేటువంటి ఒక జెండా ఉంటుంది. ఆ జెండానికి హనుమాన్ ఉంటాడు. ఆ హనుమాను ఎక్కడ ఉంటాడే అంటే అర్జునుడికి కృష్ణుడు బోధించినప్పుడు, అంటే గయోపాఖ్యానం, మనకి 18 రోజుల పాటు యుద్ధం జరిగింది. ఆ యుద్ధంలో మరణించిన వారి సైతం పేరులతో సహా వివరిస్తూ మన భారత ప్రపంచంలో ఎలా ఉండాలి అనేది ఒక రామాయణం కాకుండా భారతం సృష్టించబడుతుంది. అదే మనకి భగవద్గీత. ఆ భగవద్గీత సృష్టించి చేసేదానికి ఉపదేశం చేస్తూ ఉంటారు అర్జునుడి వారికి. ఈ అర్జునుడికి ఉపదేశం చేస్తుండగా మనకి జెండాపై ఉన్నటువంటి కపిరాజు ఎవరైతే ఉన్నారో, జెండాపై కపిరాజు అంటే హనుమాన్, ఈ హనుమాన్ ఎవరైతే ఉన్నారో అతను విని అతను మళ్ళీ ఇక్కడ రచించబడుతుంది. కాబట్టి మనకి యావత్ ప్రపంచంలో ఏర్పడేటువంటి 2 గ్రంథాలు కూడా ఇప్పుడు ఉన్నటువంటి ఐడియల్స్ ఎవరైతే ఉన్నారో, ఇప్పుడు మనం పాటించేటువంటి ధర్మం, నీతి, న్యాయం ఇవైతే కులాలు, మతాలు ఏవైతే ఉన్నాయో వాటి ప్రస్తావన కాకుండా దేవుడు అంటే ఎలా ఉండాలి, దేవుడు అంటే ధ్యానం ఏంటి, దేవుడిని ఎలా పూజిస్తే మనకు ఎలాంటి ప్రతిఫలిస్తారు, ఇవన్నీ కూడా మనము ఈరోజు ఇలా ఉన్నాము అంటే కనుక దానికి కారణం రామాయణం, భారతం. దీని నుంచి వచ్చినటువంటి ఎన్నో రకాల గ్రంథాలు మినమట ఉన్నాయి. ఆ గ్రంథాలన్నీ కూడా మన భారతం నుంచే వచ్చినాయి అని ఖచ్చితంగా మనం నమ్మొచ్చు. అలాంటి భారతానికి మూల పురుషుడు, మూల యుగమైనటువంటి వ్యక్తి ఉన్నారంటే కనుక హనుమాన్ ఒక్కరే అని చెప్పొచ్చు. అలాంటి హనుమాన్కి మనము ఎన్ని రోజులైనా కొలుచుకోవచ్చు, ఎలా అయినా కొలుచుకోవచ్చు. ఆ స్వామివారి యొక్క దర్శన భాగ్యమే, ఆ స్వామివారి యొక్క దర్శనం ఒక్కటి చాలు. స్వామివారికి 5 నారికేళములు సమర్పిస్తే మనకి ఆర్థిక సమస్యలన్నీ కూడా చిటికలో న్యాయమైపోతాయి. అలాంటి హనుమానికి మనము పూజించుకున్నా, హనుమాన్ చాలీస పఠించినా, మన ఇంట్లో చంటి పిల్లలు ఉంటే కనుక హనుమాన్ దండకం కానీ, సుందరకాండ కానీ, హనుమాన్ చాలీస కానీ పఠించండి. ఖచ్చితంగా మీకు అన్ని రకాల కోరికలు కూడా తీరేందుకు ఆస్కారం ఉంటుంది. మన జాతకంలో కానీ గ్రహాల యొక్క బాగలేకున్నా, గ్రహాల యొక్క స్థితిగతులున్నా, అలానే దశ అంతర్దశల్లో దశలు బాగాలేకున్నా మనం ఏ పని చేసినా ముందుకెళ్ళకూడదు కూడా హనుమానికి కొలవండి. మనకి అన్ని రకాలుగా ముందుకెళ్తాయి. మనకి రామాయణ భారతాల్లో కూడా హనుమాన్ ప్రత్యేకించి ఒక ఉన్నది. అలానే ముఖ్యంగా గమనించుకోండి, హనుమాను వ్యక్తిగతంగాను అతను జీవోత్సవం కాదు, చిరంజీవి అనగా మనము అర్థం చేసుకోవాల్సింది ఏమిటి అంటే కనుక చర్మం లేనటువంటి రూపం. కాబట్టే తను ఎన్ని యుగాలైనా, ఎన్ని తరాలైనా, ఎన్ని రథాలైనా కూడా ఆ మనిషి అనేటువంటి లేదు, అతనికి రూపం ఉండదు. అతను నేర్చుకున్న శక్తులు మాత్రమే ఉంటాయి. కాబట్టి అలాంటి హనుమాన్ మనకి ఈరోజు కూడా ప్రతి ఒక్కరి మనసులో ఉంటారు, ప్రతి ఒక్క ప్రాణంలో ఉంటుంది. కాబట్టి హనుమాన్ 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 జయ హనుమాన్ అని చెప్పి ఒక బీజమంత్రాన్ని ప్రతినిత్యం కూడా మనము నిద్రించేటప్పుడైనా, లేచినప్పుడైనా సరే పారాయణం చేయండి 11 సార్లు.